నూతనమైన కృపను, వాత్సల్యతను చూపించిన పరమ తండ్రి మీకు వందనాలు నాయన, స్తోత్రాలు. మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసయ్య ఉన్నతమైన నామములో మీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీ వాక్యం ద్వారా మాతో 3 దినాల నుంచి మాట్లాడుతూ, మమ్మల్ని బలపరుస్తూ, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ, మమ్మలను మా చెయ్యి పట్టుకొని నూతనమైనది జీవము కలిగిన మార్గంలో నడిపించాలనేటువంటి వాంఛతో మీరు ఉదయకాల సమయంలో మీ దాసుని మీ పరిశుద్ధాత్మ అభిషేకం చేత మా అందరిని నింపి నీ మాటతో మాట్లాడయ్యా. నీ మాటను మా హృదయాల్లో భద్రం చేసుకొని మేము ఫలించేటువంటి నాయన నూతనమైన జీవం కలిగిన మార్గంలో మేము జీవించడానికి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కుడి వచ్చిన ప్రతి ఒక్కరి హృదయాలు తెరువుతండి నాయన. ఆ దినాన తండ్రి అయ్యా, హృదయాన్ని నువ్వు తెరిచినప్పుడు వాక్యం హృదయంలోకి వెళ్తుంది అయ్యా. ప్రతి ఒక్కరి హృదయం, చిన్న పిల్లలు మొదలుకొని ప్రతి ఒక్కరు పెద్దవారి వరకు నిన్ను తెలుసుకోవటానికి, నిన్ను ఎరగటానికి కృపను మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క జీవ మార్గం మాకు అనుగ్రహించినందుకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు వచ్చిన సంఘాన్ని మీరు అభిషేకించి అనేకులకు వెలుగుగా మమ్మల్ని మీరు మార్చమని, మా బ్రతుకులను ఆయన అనేకులకు ప్రయోజనకరంగా నీ నామానికి మహిమకరంగా మార్చుకున్నామని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. Today morning also we are gathered by the grace of God. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం అందరం కూడుకోవటం దేవుని యొక్క కృప ఉన్నది. See, God is our Father. You know one thing, when we gather brothers and sisters in one place, you know how much God is more delight on that. చూసారా, దేవుడు మన తండ్రి, మన సహోదరులందరూ కూడా, తన పిల్లలందరూ ఒక చోట కూర్చున్నప్పుడు ఎంత ఆనందంగా సంతోషంగా ఉన్నాడు దేవుడు. Prasan brother, don't shake your body, don't shake your hand, and fearfully, slowly translate. Okay? Okay, brother. Yeah. See, God is so gracious, and God is a Father. When we gather like this, He was so pleased on that. దేవుడు మన తండ్రి, ఆయన మనందరూ సహోదరులందరూ ఒక చోట కూడి ఉన్నప్పుడు దేవుడు ఎంతో సంతోషంగాను ఇష్టంగా ఉన్నాడు. See, Psalm chapter 133 verse 1 says like this. This is the expression of God, even than godly man. ఈ యొక్క కీర్తనల గ్రంథము ఎతన సంగీతం బ్రదర్. Psalm chapter 133 verse 1. 133వ కీర్తన 1వ వచనంలో సహోదరులందరూ ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు అన్నటువంటి వచనాన్ని మనం చూస్తాం. So it is written like this. இதோ சகோதர ஒருமித்து வாசம் பண்ணுகிறது, எத்தனை நன்மையும் எத்தனை இன்பமும் ஆனது. సహోదరు చూడండి, 131వ కీర్తన 133. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. See, the words 3 is closing like this. ఆశీర్వాదத்தையும் జీవనయం, God is telling, He commanded. 3వ వచనంలో మనం చూసినట్లయితే ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చాడు. See, that means God is so pleased when brothers and sisters unity and they gather and they come to the name of God, and more than a fellowship, God is so pleased on that. చూసారా, మన సహోదరులందరూ కూడా ఐక్యత కలిగి ఒక చోట కూర్చొని ఉండటం వలన, ఒక చోట అందరూ ఐక్యత కలిగి ఉండటం వలన దేవుడు చాలా సంతోషంగా ఉన్నాడు. Here is அங்கே கர்த்தர் என்றென்றைக்கும் ஆசீர்வாதத்தை கட்டளையிடுவார். It is written like this. என்றென்றைக்கும். ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఎల్లప్పుడూ ఉండవలనని తమిళ్లో ఉంది. ఎల్లప్పుడూ ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. I like this Telugu word ఎల్లప్పుడు. ఎల్లప్పుడు we gather as brothers and sisters. The unity is there. ఎల్లప్పుడు God bless our church, our personal life, and He's written life and blessing and life. ఎల్లప్పుడూ సహోదరులు ఎక్కడైతే ఐక్యత కలిగి ఉంటారో అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్కడ ఉండాలని యెహోవా సెలవిచ్చారు. Brothers and sisters, we need to know the heart of God. Here is written, God is telling, అంగే
ఎల్లప్పుడు అంగే I am giving a blessing and that life where the brothers are in unity. In verse 1, இதோ சகோதரர் ஒருமித்து வாசம் பண்ணுகிறது. That is good and also a very delightful one. அது இன்பமானது. అయితే అక్కడంటే ఎక్కడైతే సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తారో అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరము. So not like a club people are gathering, not like some sangam, some people are gathering. No, it is not like this. When we gather in ration shop, when we gather in many other places, it's like Gentiles are gathering in the cinema. No, it is not like this. It is the name of Jesus. We all gather and we love one another. That is a fellowship of brothers. క్లబ్ లో కూడుకున్నట్లు, రేషన్ కార్డు దగ్గర కూడుకున్నట్లు, లేకపోతే సినిమా హాల్లో కూడుకున్నట్లు కాదు. యేసుక్రీస్తు నామమున, దేవుని నామమున సహోదరులు ఐక్యత కలిగి నివసించటం, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండటం మనం కూడుతూ ఉన్నాం. So we need to know the heart of God. God is telling we all unity, so much of happy. God is so much happy, like a father having a happy, the 4 children are unity. దేవుడు ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసా? ఒక కుటుంబంలో తన నలుగురు పిల్లలు ఐక్యతగా ఉంటే తన తండ్రి ఎంత ఆనందంగా ఉంటాడో, అదే విధంగా సహోదరులు ఐక్యత కలిగి ఉండటం వల్ల దేవుడు చాలా సంతోషంగా ఉన్నారు. So we are gathering for the Lord's Supper and we are considering that Hebrew chapter 10, 19 and 20. మనమందరము అక్కడ కూడుకున్నది బలారాధన కొరకు మనం సిద్ధపడ్డాము. అయితే ఈ ఉదయకాల సమయంలో హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19, 20 వచనాలు. So here we are thinking about that new and living way. The new and living way started with the blood of Jesus. It is written. ఇక్కడ మనం గమనించినట్లయితే నూతనమైనది జీవము కలిగినటువంటి మార్గము ఏ విధంగా పరిచాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా ప్రతిష్ఠించారు ఆ మార్గాన్ని. See, I want to show you the 2 verses in particular, 19 and 20. One is, it starts like this. Kabati ఆగయాల్ సహోదరుడే. It starts like this. అయితే ఈ 19వ వచనం ఈ విధంగా ప్రారంభించబడుతుంది. కాబట్టి సహోదరులారా అని ప్రారంభిస్తుంది. And then verse 20 says like this, இந்த மார்க்கத்தின் வழியாய் பிரவேசிப்பதற்கு அவருடைய இரத்தத்தினாலே, his blood, the blood of Jesus given the courage or ధైర్యం we have received through the blood of Jesus. పరిశుద్ధ స్థలమందు ఆ జీవము కలిగిన మార్గంలో ప్రవేశించుటకు ఆయన రక్తము వలన మనకు ధైర్యము కలిగి ఉన్నది అని రాయబడింది. See, the 2 verses is written. One is blood of Jesus. We became a brother of Jesus and also a brothers one another when we travel in the new and living way. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా మనందరము కూడా సహోదరులమయ్యి ఆ యొక్క నూతనమైనది జీవ మార్గంలో ప్రయాణం చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. In the new and living way, it is going to collect all the people inside the church. It is fall on in the church. అయితే ఈ నూతనమైనది జీవము కలిగినటువంటి ఈ యొక్క మార్గం ఎక్కడంటే సంఘములోనే జరుగుతూ ఉంది. See, when we see in one Psalm, it is written, God has selected one from one generation, one from one caste, one from other people. God has collected all the people and put in Zion. Zion is the church. God has built at them. అయితే మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆ జనములో ఒకరిని, ఈ తరములో ఒకరిని, ఆ జాతిలో ఒకరిని, అక్కడక్కడ ఒక్కొక్కరిని దేవుడు సమకూర్చి సియోనులో సమకూర్చి ఉన్నట్లుగా అదే సంఘముగా మనం గమనిస్తున్నాం. So what is the most important smell inside the church? అయితే సంఘములో ఉండవలసినటువంటి సువాసన ఏమిటంటే, you know one thing, it is a smell of blood. ఆ యొక్క స్మెల్, ఆ యొక్క సువాసన అది ఏంటంటే రక్తముతో కూడినది. It is a smell of blood inside the church. I tell you, in other way, all the sins are forgiven
I am a forgiven, I am a sinner, now forgiven, the blood of Jesus forgiving me. So the blood smell, it became the unity in the church. అయితే సంఘములో యేసు యొక్క రక్తము ఉండటం బట్టి పాపినైన నన్ను ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా నన్ను కడిగారు కాబట్టి నేను ఆ సంఘంలో ఉన్నాను. కారణం ఏంటంటే ఆయన రక్తాన్ని బట్టి అని మనం అందరం అనుకోవాలి. 1 John 1:7. 1 యోహాను పత్రిక 1:7 See, here is written, அவர் ஒளியில் இருக்கிறது போல நாம் ஒளியில் நடந்தால் ஒருவரோடொருவர் ஐக்கியப்பட்டிருப்போம். అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారై ఉండుము. அவருடைய குமாரனாகிய இயேசு கிறிஸ்துவின் ரத்தம் சகல பாவங்களை நீக்கி நம்மை சுத்திகரிக்கும். అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. See, what is the basis of fellowship? It's united with the blood of Jesus. ఈ యొక్క మనందరము ఐక్యతగా ఉండటానికి ప్రాముఖ్యమైనది ఏంటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే. The important thing is the fellowship of the church based on the smell of blood. How much you sink in the blood of Jesus, that much you accepted anyone inside the church, and the fellowship is built up based on this. సంఘములో ఐక్యత, సంఘములో సహోదరత్వము కలిగి ఉండటానికి మనం ఎంత లోతుగా ప్రభు రక్తం చేత కడగబడతామో, లోతుగా దిగుతామో అంత ఐక్యత సహోదరుల మధ్య ఉండటానికి గల కారణం అవుతుంది ప్రభు రక్తం. I feel in my life how much I may feel my unworthiness and the smell of blood. He cleansed me. Based on this, I may accept any brother, any situation. Why? Because God has accepted me, no? So I need to be accepted one another. అయితే నేను ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చేత కడగబడటానికి నేను అర్హుణ్ణి కాను. అయినప్పటికీ ఆయన నన్ను అంగీకరించి నన్ను పరిశుద్ధపరిచాడు కాబట్టి సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఒకరినొకరిని అంగీకరించడానికి గల కారణమైంది ప్రభువైన యేసు రక్తం. So Jesus is asking to do outside. There is two things in the New Testament. One is baptism, that is outside action. Second thing is Ballaradhana, that Lord's Supper, that is outside action. అయితే ప్రభువారు రెండు విషయాలు బహిరంగంగా చేయమని ప్రభు కోరారు సంఘాన్ని. అదేంటంటే ఒకటి బాప్తిసము, రెండవది బల్లారాధన చేయమని. ఈ బహిరంగమైన కార్యాలు. See, here is written, when we have a knowing that new covenant life, the new and living way through the blood of Jesus. What is the meaning of that? How much I am forgiven by the Lord, how much I know my sin, that much we may deeply united inside the church. అయితే నూతనమైన ఇది జీవము కలిగినటువంటి మార్గము ఏ విధంగా ఏర్పాటు చేయబడిందంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా ఏర్పాటు చేయబడింది కాబట్టి ఎంత పాపినైనటువంటి నన్ను ఆయన రక్తము కడిగింది కనుక అంత లోతుగా సహోదరులతో ఐక్యత కలిగి ఉండవలసిన వాడినై ఉన్నాను. Dear brother, when we forget that smell of blood, I tell you, we will not be the useful person inside the church. ప్రియమైన సహోదరుడా, మనం గాని ప్రభు రక్తాన్ని గాని మర్చిపోతే సంఘములో మనము ఇతరులకు అంతగా ప్రయోజనకరంగా ఉండము. So you may have any unforgive attitude to others. The real meaning, you know that. What is the meaning? You know that the real meaning is you doesn't know how much God forgiven blood of Jesus. You are not valuing the blood of Jesus. నీవు గాని ఒక సహోదరుని క్షమించలేకపోతే నీకు నిన్ను ఎంతగా ప్రభు క్షమించాడు అన్నటువంటి విషయమే నీవు గుర్తించలేదు అనేటువంటి ఆ యొక్క ప్రభు రక్తానికి విలువ ఇవ్వలేదని అర్థం. I have spoken to many people and I have seen in my life also. Really, I tell you, when we became husbands, after many years later, we are the people not forgiven our wives. నేను చాలా మంది సహోదరులతో నేను అడ్వైజ్ చేసి మాట్లాడాను. వివాహమైనటువంటి సహోదరులు
ప్రభు ఎంతగా తన భర్తను క్షమించాడో తన భార్యను క్షమించలేని స్థితిలో ఉన్నారు భర్తలు అని నేను మాట్లాడాను కూడా. See, dear sisters, I have spoken many sisters. The reality is there. Because of unwiseness and the foolish attitude of your husband, you are not forgiven your husband. ప్రియమైన సహోదరులారా, నేను చాలా మంది సహోదరులతో కూడా మాట్లాడాను. ఆ యొక్క తన భర్త చేస్తున్నటువంటి ఒక మూర్ఖమైనటువంటి పనుల నిమిత్తము తన భార్య తన భర్తని క్షమించలేనటువంటి స్థితిలో ఉన్నారని కూడా నేను మాట్లాడాను. There is a kasapu. There is a kasapu is inside always. Some words, some irritating attitude, some backbiting. It is inside is there in the husband and wife. భార్య భర్తలు హృదయాల్లో ఒకరి మీద ఒకరికి ద్వేషము, చేదు, వారి మాటలు, వారి ఇసుగుదల, వారి హృదయాలు ఏదో ఒక మూలన ఉంటానే ఉంది భార్య భర్తల మధ్యలో. We don't know how much God forgiven us. ప్రభు మనల్ని ఎంతగా ప్రేమించడం మనకు అర్థం కాలేదు. So when we see how much we forgiven, then we will able to forgive anybody immediately. మనము ఎంతగా క్షమించబడ్డామో అదే విధంగా ఇతరులు కూడా అదే విధంగా క్షమించగలము వెంటనే. So if you have a time, you just go and study that when the Jesus was sharing his blood, take a cup and sharing that Balaradhana, Jesus was conducted in that place. In all the gospels written about one lady. అయితే ఆ యొక్క బల్లారాధన ప్రభు వారు ఏర్పాటు చేసినటువంటి ఆ ప్లేస్ లో మన ఈ యొక్క గాస్పెల్స్ ఈ యొక్క సువార్త పత్రికలు చదివినట్లయితే అక్కడ ఒక సహోదరిని మనం గమనిస్తాము. ఆ యొక్క 4 సువార్తలు గమనిస్తాముల. she is there in that place. ఒక సహోదరి ఉంది అక్కడ. See, you know one thing, what is the relation between that lady and Balaradhana? Jesus was conducting the Lord's Supper in a specially planned for some other place, but all the gospels written about one thing, that lady is there. అయితే ప్రభు ఏర్పాటు చేసిన బల్లారాధనకి ఆ స్త్రీకి ఏంటి సంబంధం? మొత్తం ఆ యొక్క 4 సువార్తలు కూడా బల్లారాధన విషయంలో ఆ స్త్రీ అక్కడ ఉంటానే వచ్చింది. So here it is written that Matthew chapter 26 and verse 7. మత్తయి సువార్త 26వ అధ్యాయము 27వ వచనంలో ఈ విధంగా here is written, ஒரு ஸ்திரீ வெளியேறப்பட்ட பரிமள தைலமுள்ள வெள்ளைக்கல் பரணியை கொண்டு வந்து அந்த போஜனத்தில் இருக்கும்போது அந்த தைலத்தை அவர் சிரசின் மேல் ஊற்றினாள். బ్రదర్ ఎతన వచనం బ్రదర్? Matthew chapter 26:7. యేసు బేతనియ 6-7 కలిపి ఉన్నాయి మనకి. యేసు బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డిని తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చొని ఉండగా దానిని ఆయన తల మీద పోసెను. See, here it is written that lady has opened that in when we see that Mark also written the same thing. ఈ యొక్క స్త్రీ ఏం చేసిందంటే ఆ విలువ కలిగినటువంటి అత్తరు బుడ్డిని ఓపెన్ చేసినట్లుగా చూస్తాం. మార్కు సువార్తలో కూడా అదే విషయాన్ని బయలుపరచబడింది. See, when we see in the Mark chapter, it is exactly written. కరెక్ట్ గా మార్కు సువార్తలో రాయబడి ఉంది. See, here is written that he is arranging everything that lady is him. ఆ బల్లారాధనకి అన్ని సమకూర్చిన తర్వాత ఆ స్త్రీ Mark 14. మార్కు సువార్త 14వ అధ్యాయం. See, after Mark 14:1, 2 நாளைக்கு பின்பு புளிப்பில்லாத அப்பம் சாட்டுகிற பஸ்கா பண்டிகை வந்தது. They are arranging everything. Then verse 3, they are sitting in the house of Simeon. That lady has come. అయితే 14వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో 2 దినములైన తర్వాత పిమ్మట పస్కా పండగ అనగా పులియను రొట్టెల పండగ వచ్చినప్పుడు అక్కడ బల్లారాధనకి ఏర్పాటు జరుగుతున్న సమయంలో 3వ వచనం ఆయన బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట కూర్చొని భోజనమునకు కూర్చొని ఉండగా ఆ ఒక స్త్రీ అక్కడికి వచ్చింది. See, here is written verse 9, இந்த சுவிசேஷம் உலகத்தில் எங்கே பிரசங்கிக்கப்படுமோ அங்கே இவளை நினைப்பதற்காக இவள் செய்ததும் சொல்லப்படும் என்று மெய்யாகவே உங்களுக்கு சொல்லுகிறேன். 9వ వచనంలో ప్రభు ఈ విధంగా చెప్పారు, పరలోకములో సర్వలోకములో ఎక్కడ
ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడినని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని. See, what exactly happened there? What exactly happened there? అక్కడ జరిగిన సంగతి ఏంటో తెలుసా? See, one thing, what exact the heart of that picture Jesus accepted in the time of Ballaradhana? ఆ బల్లారాధన జరుగుతున్నటువంటి సమయంలో ప్రభు అంగీకరించినటువంటి సరి అయిన సంగతి ఏంటో తెలుసా మీకు అక్కడ? Dear brothers and sisters, when we are coming and gathering to the Lord's Supper, God is expected the same heart. What exactly in that lady? Maybe Mary or some other Mary, I don't know. But I will tell you the truth. What God is seeing, who are coming for this Lord's Supper, the same heart is there inside that lady. It is needed. ప్రియమైన సహోదరి సహోదరులారా, బల్లారాధనకు కూడి వచ్చినప్పుడల్లా కూడా ఆ స్త్రీ ఏ హృదయముతో ఉందో అదే హృదయం కలిగిన వారుగా ఉండాలని ప్రభు చూస్తూ ఉన్నారు. మన హృదయాలను ఎదురు చూస్తున్నారు. What exactly that lady is doing? ఆ స్త్రీ ఏం చేస్తుంది? కరెక్ట్ గా అక్కడ చేస్తున్న పని ఏమిటి? What exactly heart on the picture of that lady? ఆ యొక్క ఆ స్త్రీ యొక్క ఆ చిత్రం ఏమిటి? ఆమె చేస్తున్నటువంటి హృదయం ఏమిటి? ఏ కార్యం చేస్తుంది? Maybe she is Mary, the two type of Mary in the Bible. There is a 7 devil is there, and some lady is a prostitute lady. I don't know who is exactly, but really, I tell you, I tell you, she has knowing how much she forgiven by Lord. That is the gratitude of the heart. She came and opened the high value perfume and put it in the head of Jesus. ఈ యొక్క బైబిల్లో ఇద్దరు మరియలు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి ఇద్దరు మరియలు ఉన్నారు. ఆ ఇద్దరు మరియలు ఒక మరియేమో 7 దయ్యముల చేత పీడించబడుతున్నప్పుడు విడిపించబడింది. రెండవ మరియా ఏమో వ్యభిచారం చేత పట్టబడింది. వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీ. మొత్తానికి వీళ్ళిద్దరిలో ఎవరో మొత్తానికి ఒక మరియా వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి తనకు విలువైన అస్తరు బుడ్డిని తీసి పగలగొట్టడానికి గల కారణం తాను ఎంతగా క్షమించబడిందో, తన పాపములు ఎంతగా క్షమించబడిందో అంత కృతజ్ఞత హృదయముతో ఆమె యొక్క అస్తరు బుడ్డిని తీసుకొచ్చి అక్కడ కార్యం చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. See that how much she was forgiven. She understand how much that old sins were forgiven. The blood of Jesus. I'm talking about the smell of blood of Jesus. నేను ప్రభు యొక్క రక్తం యొక్క సువాసనలు వాసన గురించి చెప్తా ఉన్నాను. ఆ స్త్రీ ఎంతగా తన పాపములు తన అతిక్రమములు ఎంతగా క్షమించబడ్డాయో దానికి ప్రతిగా కృతజ్ఞతాపూర్వకంగా వచ్చింది అక్కడికి. See, one word is written, ఇవ్వలవాయ్ అన్బు కూర్ందాలే. It is written. ఈమె ఎంతగా ప్రేమించిందంటే అంతగా ప్రేమించింది అని కూడా రాయబడి ఉంది మాట. So that much see understand how much he loved by God, how much God forgiven me. The same attitude is needed when we attend the Lord's Supper. మనము ప్రభు బల్లారాధనకి సమీపించినప్పుడల్లా కూడా మన స్థితిని గుర్తించి నేను ఎంత పాపిగా ఉన్నప్పుడు నన్ను ప్రేమించాడు, నేను ఎంత పాపిగా ఉన్నప్పుడు నన్ను క్షమించాడు అనేటువంటి హృదయముతో ప్రభు దగ్గరికి రావాలి బల్లారాధనకి. So this is the heart of God. ఇది దేవుని యొక్క హృదయం అయి ఉంది. What God expected, what Jesus expected, when we come together like this, we need to understand how much we forgiven, the smell of blood. దేవుడు మన దగ్గర నుంచి ప్రభుని యేసుక్రీస్తు వారు మన దగ్గర నుంచి ఏది ఎదురు చూస్తున్నారంటే మన పాపములు ఎంతగా క్షమించబడ్డాయో, ఆయన రక్తం ఎంతగా మనల్ని పరిశుద్ధపరిచిందో అన్న గ్రహింపుతో మనం రావాలనే ఉద్దేశంతో దేవుడు ఎదురు చూస్తున్నారు. See, what we are thinking about a new and living way, Jesus also using the same word. I was showing all the references. ఈ యొక్క నూతనమైనది జీవము కలిగిన మార్గాన్ని ప్రతిష్ఠించడానికి ఆయన రక్తం ఏ విధంగా చిందించబడిందో ఈ యొక్క వచనాలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. So here is written Matthew chapter 26 and 26. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. So today also there is a double reference, Matthew chapter 26, 26.
ఈ రోజు కూడా 2 జత జోడి వచనాలు ఉన్నవి. అధ్యాయము వచ్చిన So 1, 26, 26. I requested brothers, last 2.5 days, we are thinking about many things. I was showing some of the good verses in the Bible. I requested you go and take a reference and go and sit and separate place and read it again and again and again. God will open your eyes to see many things in particular word. ప్రేమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఒక విజ్ఞాపన చేస్తున్నాను. గత 2.5 దినాల నుంచి ఈ యొక్క అనేకమైనటువంటి వచనాలు జోడి వచనాలు మీకు చూపించాను. మీరు ఒంటరిగా వ్యక్తిగతంగా కూర్చొని దేవుని సన్నిధిలో మెడిటేషన్ చేయండి. దేవుడు మీ కన్నులు తెరిచి అనేకమైనటువంటి విషయాలు బయలుపరుస్తారు. And also read the above word and below word, and you may understand, and read that whole chapter. You may understand many things. God will open our eyes to see. I already told you, one word is having a 7 revolution. 7 level of revolution will be there in one word. కాబట్టి పై వచనాలు కింద వచనాలు చదవండి. ఆ అధ్యాయం అంతా కూడా చదవండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఒక్క వచనానికి 7 ప్రత్యక్షలు ఉన్నవి. ఆ 7 ప్రత్యక్షలు మీరు ప్రభు దగ్గర నుంచి పొందుకోగలరు. So when Paul was preaching, there was a Berea people are there. The Berea people. What is the quality of the Berea people? They are good character. The reason behind is they have one quality. అయితే పౌలు గారు ప్రసంగం చేస్తున్నటువంటి ఆ బెరియా ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ఆ బెరియా ప్రజలకు ఉన్నటువంటి ఒక మంచి క్వాలిటీ ఏంటో, బుద్ధి ఏంటో తెలుసా? They have, when the Paul speak also, they have searched the word of God, and if it is written really, then because of that அவர்கள் காரியம் இப்படி இருக்கிறதா என்று வேத வாக்கியங்களை ஆராய்ந்து பார்த்ததனால் அவர்கள் நற்குணசாலிகளா இருந்தார்கள். పౌలే ప్రసంగించినప్పటికీ కూడా పౌలు ప్రసంగించింది బైబిల్లో ఉందా లేదా అని వారు లేఖనాలను పరిశీలన చేశారు. కాబట్టి వారు పరిశీలకులుగా మంచి గుణాన్ని కలిగి ఉన్నారు. Many of the people not open the Bible to read that after the meeting. They think the meeting is over, Bible is closed, that's all. చాలా మంది మీటింగ్ అయిపోయిన తర్వాత బైబిల్ తెరిచి చదివేదే లేదు. మీటింగ్ అయిపోయింది, బైబిల్ మూసేసాం అన్నంతగానే ఉంటున్నారు. So advice to you whoever hearing today, we are the small gathering of the people, but I advise you, you may take it very seriously. Whatever you are hearing, and note down and go and sit a separate place and receive the anointing of the Holy Spirit. Through the Spirit, read that word, you may get so much of revelation. మనం చిన్న గ్యాదరింగ్గా కూడుకొని ఉన్నాము. నేను మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేంటంటే మీరు వింటున్నటువంటి విషయాలన్నీ కూడా రాసుకొని మీరు వ్యక్తిగతంగా ఒంటరిగా కూర్చొని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని అప్పుడు చదవండి. అప్పుడు పరిశుద్ధాత్ముడు మీకు అనేకమైనటువంటి ప్రత్యక్షతలు మీకు తెలియజేస్తారు. It is like a parcel biryani, bucket biryani. ఇది ఎలాంటిదంటే పార్సల్ బిర్యానీ పార్సల్ లాంటిది. So when we give the parcel biryani, you go and open it and open the ratta and open that side dish, open the gravy and then open the biryani, search its leg piece is there or not, and then you may mix all the things. So even the food comes, we are doing all the things, right? చూసారా, బిర్యానీ పొట్లంగానే ఇంట్లోకి వచ్చింది అనుకోండి, ఫస్ట్ దాన్ని ఓపెన్ చేసి చాలనా ఒక పక్కన పెట్టుకొని దానికి సంబంధించింది ఒక పక్కన పెట్టుకుని అసలు మొత్తానికి ఇందులో లెగ్ పీస్ ఉందా లేదా అని దాన్ని లెగ్ పీస్ కోసం ఆ రైస్ లో వెతుకుతున్నాం కదా, అదే బిర్యానీయే ఈ విధంగా వెతుకుతుంటే దేవుని వాక్యాన్ని వెతకొద్దాం మనం. See, go and take it that exactly, check everything and below that word, back that word and read it left, and the same correlated word is available in other places also. Check it and read it and meditate it and put it in one note and write it down. That will the great habit to grow spiritually. మనము ఆత్మీయంగా అభివృద్ధిలోనికి చెందాలి, మనం ఎదగాలి అంటే మనం రాసుకున్నటువంటి రిఫరెన్స్లన్నీ కూడా తీసుకుని ఒక వ్యక్తిగతంగా కూర్చొని ఆ అధ్యాయం చదివి దీనికి సంబంధించినటువంటి వచ్చిన ఇంకెక్కడ ఉందని మనం పరిశీలన చేస్తూ దేవుని వాక్యాన్ని మెడిటేషన్ చేస్తే మన ఆత్మీయమైన జీవితం ఎదుగుదలలోనికి వస్తుంది. So here is written Matthew chapter 26:26.
మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా రాయబడింది. அவர்கள் போஜனம் பண்ணுகையில் இயேசு அப்பத்தை எடுத்து ஆசீர்வதித்து அதை பிட்டு சீசர்களுக்கு கொடுத்து நீங்கள் வாங்கி புசியுங்கள், இது என்னுடைய சரீரமா இருக்கிறது என்றார். వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరము అని చెప్పాను. 27 பின்பு பாத்திரத்தையும் எடுத்து ஸ்தோத்திரம் பண்ணி அவர்களுக்கு கொடுத்து நீங்கள் எல்லாரும் இதிலே பானம் பண்ணுங்கள், இது பாவ மன்னிப்பு உண்டாகும்படி அநேகருக்காக சிந்தப்படுகிற புது உடன்படிக்கைக்குரிய என்னுடைய இரத்தமாய் இருக்கிறது. 27వ వచనం చదువుతున్నాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. See, when we read in Hebrew chapter 10, 19 and 20, the new and living way, we may have a courage through the blood of Jesus. Here he refer what exact he had done to enter that new and living way. మనం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19, 20 వచనాలు మనం చూస్తూ ఉంటే ఆ నూతనమైన జీవము కలిగినటువంటి మార్గంలోనికి ప్రవేశించాలంటే ఆయన రక్తం ద్వారానే మనము ఆ పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి ధైర్యం కలిగి ఉన్నాము కనుక ఆ రక్తాన్ని ఇక్కడే ఈ యొక్క వచనాల్లో ప్రభువారు దాన్ని నెరవేరుస్తా ఉన్నారు, దానిలో ప్రవేశించడానికి. So he is taking a cup of that grape juice or really a grape juice. He take the cup of grape juice. అప్పుడు జరుగుతున్నటువంటి సంగతి నేను ప్రభువారు ఒక కప్పు తీసుకున్నారు, ఆ కప్పులో ఆ గిన్నెలో ద్రాక్షారసం ఉంది. He takes the jar of maybe the old jar of that he's taking like this and he told this is இது 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 பின்பு ஒரு பாத்திரத்தை எடுத்து ஸ்தோத்திரம் பண்ணி he give the thanksgiving to the Lord, give the chance to save many people through his blood. That is the meaning of స్తోత్రం பண்ணி. ప్రభువారు ఆ యొక్క కప్పులో ఉన్నటువంటి ద్రాక్షారసాన్ని ఆ పాతకాలంలో ఉన్నటువంటి ఒక జగ్గు లాంటిది దాన్ని తీసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లిస్తున్నాడంటే అనేకులు రక్షించబడటానికి చిందించబడుతున్న రక్తం కొరకై స్తోత్రాలని దేవునికి కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లించారు. So many of the people having the direct connection with his father, how he is living the same way the people to be a godly on the earth. అనేక పిల్లలు తమ తండ్రితో ఎంత డైరెక్ట్ కనెక్షన్ కలిగి ఉన్నారో అదే విధంగా ఈ భూమి మీద దేవునితో దైవ భక్తి కలిగినటువంటి ప్రజలుగా జీవించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభు. Verse 27, அவர்களுக்கு கொடுத்து நீங்கள் எல்லாரும் இதிலே பானம் பண்ணுங்கள். అది వారికి ఇచ్చి మీరందరూ దీనిలోనిది త్రాగుడి అని చెప్పారు. So what is the meaning of that? The real new and living way, whoever forgiven by sin. I tell you today, I tell you brother, if you want to take the Balaradhana, you want to attend this Lord's Supper, your sins must be forgiven by the blood of Jesus. Otherwise don't touch it. మీరందరూ దీనిలోనిది త్రాగుడి అంటే అర్థం ఏంటో తెలుసా ప్రియమైన సహోదరి సహోదరులారా? మీరు ఆ యొక్క నూతనమైన జీవము కలిగిన మార్గంలో ప్రవేశించేటువంటి మీరు నిజంగా ఆయన యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా మీ పాపములు క్షమించబడ్డవి కడగబడ్డాయి అంటేనే తాగండి, లేకపోతే దయచేసి ఆ పాత్రను మీరు అంటుకోవద్దు. The expectation of Jesus, நீங்கள் எல்லாரும் இதிலே பானம் பண்ணுங்கள். ఈ ప్రభు యొక్క ఎదురు చూపు ఏంటో తెలుసా? మీరు అందరూ దీనిలోనిది త్రాగుడి అని ఎదురు చూస్తున్నాడు. అందరూ Because the 28 is written, இது பாவ மன்னிப்பு உண்டாகும்படி அநேகருக்காக சிந்தப்படுகிற புதிய உடன்படிக்கையின் என்னுடைய ரத்தம் அது. తమిళ్లో చాలా చక్కగా ఉంది. 28వ వచనం, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన రక్తం అని. So if you are మన్నికపట్ట ஒரு நபரா, if you are forgiven by your sin, that is a mark of entering to the new and living way. నీవు గాని క్షమించబడినటువంటి వ్యక్తిగా గుర్తింపబడితే నీవు నూతనమైనది జీవము కలిగిన మార్గంలో ప్రవేశిస్తున్నావు అని అర్థము.
See, here is we may not understand the real meaning of this blood. We may see value of the blood. So much of sins are forgiven. So our conscience is clear. The Old Testament, nobody's having their conscience clear. That is the reason they don't have a connection with God. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క రక్తము యొక్క విలువ, ఆ రక్తం చేస్తున్నటువంటి పని ఏంటో మనకు పూర్తిగా అర్థం కావాలి. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనస్సాక్షి శుద్ధీకరించబడలేదు. వారి మనస్సాక్షిలో పాపం ఉంటూనే ఉంది. ఇక్కడైతే మన యొక్క మనస్సాక్షి శుద్ధీకరించబడుతుంది ఈ రక్తం ద్వారా. See, that is the reason we must have a value of the blood. Again and again, I tell you, please listen carefully. The smell of blood, that is the basis of fellowship in the church. కాబట్టి దయచేసి మరలా మీ అందరికి తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఆ యొక్క ప్రభు యొక్క రక్తం ఎంత విలువైందంటే మన సంఘములో ఆ రక్తము యొక్క సువాసన లేకపోతే ఆ వాసన మనలో సంఘములో ఉండాలి. See, when Jesus is taken the example of that juice and they show to them the color, the smell, the taste, everything, and you may drink it. That means you ask forgiveness and you receive it. Then you will be in the church or in the godly life. New and living way started like this. బ్రదర్ ఉంగ వాయిస్ జామ్ ఆயிட்டு కట్ ఆயிட்டு the new and living way started is showing that jar of that juice of grape juice, and he's showing the example, drink it. ఆ నూతనమైనది జీవము కలిగినటువంటి మార్గమునకు ఒక ఉదాహరణగా ఏం చూపిస్తున్నారంటే ఆ జగ్గుని తీసుకొని ఆ జార్ లో ఉన్నటువంటి ద్రాక్ష రసాన్ని చూపిస్తూ చెప్తా ఉన్నారు ఈ మార్గంలో ప్రవేశించడానికి. So Matthew chapter 26 says about one is exactly his body is broken. 26 మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనములో ఒక విషయం జరిగింది. అదేంటంటే ఆయన శరీరము నలగగొట్టబడింది, విరవబడింది. The same thing is written in Hebrews chapter 9 and 10 and 11 also. ఇదే విషయము హెబ్రీ పత్రిక 9, 10, 11 వచనాల్లో కూడా రాయబడి ఉంది. So there is the screen, there is a screen of his flesh, that body is to be broken. Because of that we may have a direct connection. అర్థం ఏంటంటే ఆ యొక్క తెర అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్నటువంటి ఆ తెర చించబడితే గాని ఆ పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించబడం ఆయన శరీరం అనే తెర చించబడి ఉంది. So what is the real meaning of Ballaradhana is Jesus broken his body and given his blood, opened the new and living way. I thank God for that. That is the reason I may communicate, make a communion with the God, make a communion with his blood and the flesh, communion with the brothers. That is the meaning of communion. బల్లారాధనకి నిజమైన అర్థం ఏంటంటే ఆ నూతనమైనది జీవము కలిగినటువంటి మార్గంలోనికి ప్రవేశించాలంటే ఆయన శరీరం అనేటువంటి తెర చించబడినప్పుడు ఆయన రక్తం ద్వారా ఆ దేవునితో సత్సంబంధం కలిగి ఉండటానికి, కమ్యూనికేషన్, దేవునితో డైరెక్ట్ సంబంధం ఉండటానికి ప్రభువారు ఏర్పాటు చేశారు ఈ యొక్క శరీరం రక్తం ద్వారా. We also doing like this. We may take a cup, we may touch that bread and then say to the Lord, thank you, Lord. You may open the new and living way for us, forgiven for all our sins. We are ready to forgive anybody, and we want to communion with one another and build up as a church. That is the meaning of that real church, the real meaning of communion. నిజమైన సంఘము యొక్క నిజమైన బల్లారాధన యొక్క అర్థం ఏంటంటే మనం ఆ రొట్టెను ఆ ద్రాక్షారసాన్ని తీసుకొని దేవునికి
కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా మీరు ఆ యొక్క నూతనమైన జీవము కలిగిన మార్గంలోనికి ప్రవేశ దేవునితోనూ సహోదరులతోనూ ఐక్యతకి మీరు ఇచ్చిన సమయం కొరకే స్తోత్రాలు అంటూ ప్రభుని స్తుతించాలి. అది నిజమైనటువంటి బల్లారాధన. So don't think about it. It's like a very ritual. We want to do something. దయచేసి ఇది ఒక రూలు, ఇది 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 ఒక ఆచారం కాబట్టి మేము చెయ్యాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండొద్దు. One sister asked me, brother, last 1 year we were not doing any communion. Any problem will come? ఒక సహోదరి నన్ను అడిగింది, పోయిన సంవత్సరం ఒక సంవత్సరం నుంచి బల్లారాధనలో పాల్గొనలేదు, ఏమన్నా జరుగుతుందా బ్రదర్ అని అడిగింది. I tell you, sister, if you have a problem with your son-in-law, you are not solve it, then the problem will come. We have not taken this communion, nothing, sister. ఆ సహోదరికి నేనేం చెప్పానంటే, మీ ఎల్లుడితో నీకు సమాధానం లేకపోతే సమస్య ఉంటానే ఉంటుంది, బల్లారాధన తీసుకోకుండా ఉంటే ఏ సమస్య లేదు సిస్టర్ అని చెప్పాను. So please understand this meaning of the spiritual meaning of Lord's Supper. కాబట్టి ఈ యొక్క ప్రభురాత్రి భోజనము గురించి ఆత్మీయమైనటువంటి నిజమైన అర్థాన్ని మీరు అందరూ తెలుసుకుని ఉండాలని కోరుతూ ఉన్నాను. Really, you are forgiven, your sins are forgiven. Are you forgiven, everybody? Please touch this bread and that blood of Jesus juice. యథార్థంగా నిజంగా మీ యొక్క పాపములు క్షమించబడ్డాయా, అదే విధంగా ఇతరులు మీరు పరిపూర్ణంగా క్షమించారా, అట్లయితే ఆ ప్రభు యొక్క శరీరాన్ని ఆ ప్రభు యొక్క రక్తాన్ని తీసుకోవాలని కోరుతున్నాను. So we all few minutes before the God, and then we may confess and clean. Why? Because the blood of Jesus is Christu రక్తం సకల పాపములనికి ఇప్పుడుదు శుద్ధి. Now it is able to clean you. ఈ యొక్క సమయంలో మనమందరూ దేవుని ఎదుట మోకాళ్ళ నుంచి మన పాపాలను ఒప్పుకుంటూ మనము ఆయన యొక్క ప్రభు యొక్క రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది కాబట్టి ఆ రక్తం చేత మనం పరిశుద్ధపరచబడతాము. ఈ సమయంలో ఆ సమయాన్ని ఉపయోగించుకుందాం. 3 minutes we are very much silent. What we are hearing today, in the whole heart thankful to God to open the new way through his body and blood. మనము విన్న వాక్యాన్ని బట్టి కొన్ని నిమిషాలు మౌనంగా ఉంటూ ఆ యొక్క ఆలోచించి, ప్రభువా నాకు నూతనమైన జీవము కలిగిన మార్గాన్ని నా కొరకు ఓపెన్ చేసినందుకు, ప్రతిష్ఠించినందుకు కృతజ్ఞత అంటూ ప్రభు ముందు కొన్ని నిమిషాలు మౌనంగా ప్రభుని స్తుతిద్దాం. So some other people not able to join this, only that brother Prakash brother place only that we are committed. Other people not, no problem. We will next time we gather, everybody join. ఈ యొక్క ప్రకాష్ బ్రదర్ ఇంటికి కొద్ది మందిగా కూడారు, చాలా మంది కూడుకోలేకపోయారు. ఏం పర్వాలేదు, ఇంకొకసారి అవకాశం ఉంటే అందరం కలిసి కూడుకుందాం. But clean your heart. Clean your heart. మీరందరూ మీ హృదయాన్ని శుద్ధీకరించుకోండి, మీ హృదయాన్ని శుద్ధీకరించుకోండి. We have silently communicate with God and heart full of thanks. Like, please remember the smell of fragrance coming. Jesus is receiving that. మౌనంగా మన హృదయంతో దేవునితో కమ్యూనికేషన్ చేసుకుందాం. దేవునితో సంబంధం కలిగి హృదయపూర్వకంగా దేవునికి ఆయన రక్తాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిద్దాం. That lady is broken that very costly perfume. ఆ స్త్రీ విలువైన అత్తరు బుడ్డిని పగలగొట్టేసింది ప్రభు. She put it in the head of Jesus. ప్రభు యొక్క తల మీద పోసేసింది. The smell, the full smell inside the room. ఆ రూమ్ అంతా కూడా సువాసన అంతా వెదజల్లింది. She is crying. The drop of eye drops fell down the feet of Jesus. ప్రభు పాదాల మీద పడి కన్నీరుతో కడుగుతా ఉంది. తన కళ్ళల్లో నీరంతా కూడా ప్రభు పాదాల మీద చిందిస్తా ఉంది. She take that hair and clean that, wipe that the water of the drops of deer in the eyes. ఆమె కళ్ళల్లో వచ్చినటువంటి నీళ్ళ ద్వారా ఆయన పాదాలు తడిచిపోతే తన వెంట్రుకల చేత ఆయన పాదాలు కూడా తుడుస్తా ఉంది. This is the smell of blood, the smell of thanksgiving aroma, the smell of old life, the smell of our old life against God, against God's will. The smell of bad life, everything is cleaned by Jesus.
గతకాలం దేవుని చిత్తానికి విరోధంగా జీవించినటువంటి పాపపు దుర్వాసన అంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా తుడిచివేయడాన్ని బట్టి మనమందరం దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిద్దాము. She is telling like this, without you, I am not living, Lord. Because of you, I am living, Lord. My life is your gift. She is telling like this. ఆమె ఏం చెప్తుందంటే, ప్రభా నీవు లేకపోతే నేను లేను, నువ్వు ఇచ్చేవి ఈ బ్రతుకు, నేను బ్రతుకుతూ ఉన్నానంటే అది నీవిచ్చిన జీవితమేనయ్యా అని చెప్పి, ప్రభు నువ్వు The, లేకుండా నేను జీవించలేనని the చెప్పి. sin was dominating me, the religious activities dominating me, but new and living way, you are open for me. I so much am thankful to you, Lord. This is the heart of Mary. ఆ యొక్క స్త్రీ యొక్క హృదయం ఏ విధంగా అంటుందంటే, ప్రభా పాపం నన్ను ఓడించేస్తుంది, పద్దాక నన్ను ఓడించేస్తుంది, మత రూల్స్ అన్ని నన్ను ఓడించేస్తున్నాయి, కానీ నీవు నా కొరకు నూతనమైన మార్గాన్ని సరళం చేసి జీవం కలిగిన మార్గాన్ని నాకు ఇచ్చావయ్యా అని ఆయన పాదాలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంది. Few minutes we are silent. After that, open your mouth to thank God like anything. The aroma of thanksgiving to reach God and God's presence. Every angels and everybody watching today. కొన్ని నిమిషాలు గడిచిన తర్వాత నోరు తెరిచి దేవునికి హృదయపూర్వకంగా గట్టి శబ్దంతో ఆ సువాసనతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆ కృతజ్ఞతాస్తుతుల సువాసన దేవుని ఎదుటికి చేరాలి, దేవుని ఎదుటికి చేరాలి, దేవదూతలు కూడా చూడాలి అని ఆశిస్తూ ఉన్నారు. Able to live this life now. உம்மையல்லாமல் எனக்கு யாருண்டு? உம்மையெல்லாம்
Everybody want to thank God. Please thank God. Open your mouth to everybody. Please open your mouth. How much loudly, it is not a problem. Raise your voice and thanksgiving. Give our appathe edutha stotram panni, our pathrathe edutha stotram panni. మీరందరూ కూడా నోరు తెరిచి హృదయపూర్వకంగా గట్టి శబ్దంతో, ఎంత శబ్దం వచ్చినా పర్వాలేదు, ఆయన ప్రభు వారు ఏ విధంగా పాత్ర ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అందరూ కూడా ప్రభుకి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనుకుంటున్నారు. Break your heart of that bottle. Break your heart of your bottle. మీ హృదయం అనే బాటిల్ ని, మీ హృదయం అనే అతని బాటిల్ బద్దలు కొట్టుమని కోరుతా ఉన్నాను. Give thanks to the Lord. Open your mouth, everybody. ప్రతి ఒక్కరు, అందరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. నోరు తెరిచి అయ్యా నీకు వందనాలు అయ్యా, ప్రభా యేసుక్రీస్తు మా ప్రభా నీకు స్తోత్రాలు అయ్యా, స్తోత్రాలు పరలోకమందున్న మా తండ్రికి థాంక్యూ అయ్యా. Yeah, some of the brothers want to individually pray, and brothers and sisters, raise your voice and pray. మీలో కృతజ్ఞత కలిగి ఓపెన్ గా ప్రార్థన చేయాలంటే సహోదరి సహోదరులు కూడా ప్రార్థన చేయమని కోరుతున్నాను. బహిరంగంగా ప్రార్థన చేయండి. Please unmute. We are not able to hear anything. వినపడతలేదు. వినపడతలేదు, అన్మ్యూట్ చేసి ప్రే చేయండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకం చేయండి. పాపము మమ్మల్ని జయించండి. మత సంబంధమైన కార్యకలాపాలు మమ్మల్ని జయించినవి, ఆచారమైనటువంటి విషయాల్లో మేము ఉన్నాము ప్రభువా. జీవ క్రియలు ఎన్నో చేశాము ప్రభువా. కానీ ఈ నూతనమైన జీవమైన మార్గములో ఎప్పుడు కూడా సంతోషముతో, ఆనందముతో, మనపూర్వకంగా నేను గణపరచడానికి, స్తుతించడానికి, సంతోషముతో నీ దగ్గరికి రావడానికి చేసిన ఈ మార్గాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. యేసు రక్తముతో ఆ జీవమైన మార్గంలో, ఆ నూతనమైన మార్గంలోకి వెళ్తూ ఉన్నాము. సహాయం చేస్తున్నారు. యేసు నామములో నీవు తలుపుతున్నాము.
So Prashant will pray. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, మీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు మా ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మమ్మకు నూతనమైనది జీవమైన మార్గంలోనికి నడిపించాలని మా కొరకు మీ యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని చెల్లించినందుకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. మీ జాలి కొరకు, మీ దయ కొరకే కృతజ్ఞత స్తోత్రాలు. ఈ ఘోర పాపినైనా నా పాపములన్నింటినీ క్షమించినందుకే కృతజ్ఞత స్తోత్రాలయ్యా. జాలి, మీ కరుణ, మీ కటాక్షం బట్టి నేను ఈ రోజు వరకు బ్రతికున్నాను. ఈ కరుణ కొరకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో నూతనమైన జీవమైనటువంటి మార్గంలోనికి నేను రావాలని కోరుకున్న పరమ తండ్రి, కృతజ్ఞత స్తోత్రాలు. మీ జాలి కొరకై కృతజ్ఞత స్తోత్రాలు. మీ యొక్క పరిశుద్ధమైన రక్తం ద్వారా మమ్మల్ని కడిగి శుద్ధీకరించినందుకై కృతజ్ఞత స్తోత్రాలు, వందనాలయ్యా. మీకు కృతజ్ఞత వందనాలు. మీ పాదాల దగ్గర నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి, యేసయ్య నామములో ఆమేన్. Whoever really repented and really sins are forgiven and take the baptism and then have a thirst of new and living way, please participate this Lord's Supper. ఎవరి పాపములైతే క్షమించబడ్డాయో, ఎవరు పాపములు పరిశుద్ధపరచబడ్డారో వారు తర్వాత ఈ నూతనమైనటువంటి జీవము కలిగినటువంటి మార్గంలో నేను ప్రవేశించాలి అనే ఆసక్తి, వాంఛ కలిగిన వాళ్ళు ఈ యొక్క బల్లారాధనలో పాల్గొనాలనుకుంటున్నారు. Our conscience is clear, not having any breaking. If you any breaking, don't touch the blood and bread. దయచేసి గమనించండి, మీ మనస్సాక్షిగానే ఏ విషయం అయితే గద్దిస్తూ ఉంటే దయచేసి మీరు బల్లారాధనలో పాల్గొవద్దు, అంటుకోవద్దు. మీ మనస్సాక్షి శుద్ధీకరించబడింది, క్లీన్ గా ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే పాల్గొనండి. You are having any problem with any brother inside the church, clear it, then touch it. సంఘములో మన సహోదరులకి విరోధంగా ఏదైనా ఉంటే దయచేసి దాన్ని సరి చేసుకున్న తర్వాత మీరు దానిలో పాల్గొవాలని కోరుతున్నాను. If you are the person not able to understand the new and living way, don't touch it. ఒకవేళ నీవు ఈ నూతనమైనది జీవము కలిగిన మార్గం గురించి నీకు ఇంకా అర్థం కాలేదా, దయచేసి అంటుకోవద్దు. Childrens, don't touch that. పిల్లలు ఎవ్వరు కూడా అంటుకోవద్దు, దయచేసి ఎవ్వరు తీసుకోవద్దు, పిల్లలు ఎవ్వరు కూడా. So everybody please open the Bible and 1 Corinthians 11 we are going to read loudly and Prashant brother will read 1 Corinthians 11 words 13 to 31. 1 Corinthians chapter 11 13 to 31. బ్రదర్ 13 అన్న 13 30 13 31 வரை. ఓకే, అందరూ కూడా మీ బైబిల్ తెరవండి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనము నుండి 31వ వచనం వరకు చదువుతున్నాను నేను. అందరూ శ్రద్ధగా చూడండి మీ బైబిల్ ని. Slow and meaningfully read it and brother will read slowly. ఓకే, అందరూ అర్థం చేసుకుంటూ నిదానంగా చదువుదాము. మీలో మీరే ఆలోచించుకున్నది, స్త్రీ ముసుగు లేనిదైతే దేవుని ప్రార్థించగనా? 1 Corinthians 11:13. ఎస్ బ్రదర్, 1 కొరింథీ 11వ అధ్యాయం 23. ఓకే, 23వ వచనం. 23 to 31. Sorry, 23 to 31. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 31వ వచనం వరకు చదువుతున్నాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందుతుంది. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం అయిన పిమ్మట
ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలన ఆయన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక దానిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే దానిని తిని త్రాగుచున్నాడు. బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందక యుందుము. When we are going to disconnect, Brother Kamal will conduct that, take sharing and every people. And now is 11:50, and we will be come back on 12:15. We will come back on 12:15. Brother Kamal, you can continue. The online meeting will be on 12:15. మరలా మేము ఇద్దరం డిస్కనెక్ట్ అవుతాము. మీరు ఆన్లైన్ కట్ చేసుకొని మీరే అక్కడ కంటిన్యూ చేయండి. కమల్ బ్రదర్ ఆ బల్లారాధన యొక్క కార్యక్రమాన్ని మీరు నడిపించి 15 minutes okay? Kamal, 15 minutes okay? 15 నిమిషాలు చాలా మీకు? Yeah. If anything else, we will join later on, no problem. 15 minutes okay? ఓకే. Okay, I will be joining 12:15, and then before that you complete and pray, and then just small break, and then we will join. If anything little bit later also, no problem. Okay, 12:15 we will join. మరలా మనందరూ ఆన్లైన్ లో 12:15కి కలుసుకుందాము. ఈ లోపు మీరు ఆ బల్లారాధన జరిగించి చిన్న బ్రేక్ తీసుకొని మరలా జాయిన్ అవ్వండి. Okay.